సార్ కాలు అవుతాడు ఎల్లడిచిన నాకైతే ఏర్పడుతుంది సినిమా చూస్తే ఫుల్ ఏడ్చాను సినిమాలో మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే నాకు నచ్చిన సినిమా ఇది సూపర్ అన్న ఎల్లడి అంటే నాకు అది కుర్చీపట్టు అది సూపర్ అన్న లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయాన్న సినిమా క్రేజ్ సినిమా అన్న నేను పవన్ కళ్యాణ్ పెద్ద అభిమాని అన్న ఇప్పుడు రామ్ చరణ్కి పెద్ద అభిమాని అన్న జై రామ్ చరణ్ will feel proud about this moment. This film is fantabulous. Every child must watch. It is a must-watch movie for all the children to get inspired. It's not a sports film, it's a patriotic film. Thank you. ఒక కల్ట్ క్లాసిక్ వెళ్ళాల్సిన సినిమాని జస్ట్ ఒక సూపర్ హిట్ దగ్గర ఆపేసిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ నెగిటివ్స్ చెప్తే ఫస్ట్ హీరోయిన్ ట్రాక్ పెద్ద నెగిటివ్. అసలు అది తీసేసి అసలు ఈ సినిమాకి హీరోయినే అవసరం లేదు. అది తీసేసి కంప్లీట్గా ఒక ఇంకా మంచి ఎమోషనల్ సీన్స్ పెట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది సినిమా. బట్ ఈవెన్ దో సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఒక రోల్ పోర్ట్రే చేయాలని చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. అండ్ సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించదు. 3 గంటల సినిమా మొత్తం కూడా అసలు ఒక కల్ట్ క్లాసిక్ లెవెల్లో తీశారు. అంటే ఇంకా అక్కడ దాకా వెళ్ళాల్సిన సినిమాని ఇంకా అక్కడే సూపర్ హిట్ దగ్గర ఆపేశారన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ చెప్పాలంటే కనుక రామ్ చరణ్ గారు హీఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఇన్ దిస్ ఫిలిం. లిటరలీ 1 మ్యాన్ షో అండి. మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేశారు ఆయన భుజాల మీద వేసుకొని. సెకండ్ థింగ్ జగపతి బాబు గారు, ఆయన ఉన్నది చాలా తక్కువ క్యారెక్టరే, అంటే లెంత్ చాలా తక్కువ. బట్ ఆయనకి లిటరలీ ఎమోషనల్ అనమాట. ఇంటర్వెల్కి ముందు ఏదైతే సీన్ ఒకటి ఉంటుంది లిటరలీ ఎమోషనల్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి శివన్న ఇంకా ఈ సెకండ్ హాఫ్ నుంచి ఆయన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. మొత్తం నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉంటారు. సో చరణ్ గారితో పాటు వీళ్ళిద్దరూ అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకటి మైనస్ ఏంటంటే 2 మైనస్లు ఈ సినిమాలో. ఒకటి హీరోయిన్ ట్రాక్. సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్ ఏంటంటే కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అసలు సరిగ్గా కనెక్ట్ అవ్వాలంటే అర్థం కాలేదు సినిమా. కొన్ని డైలాగ్స్ ఏంటంటే ఏదో మిక్సింగ్లో ప్రాబ్లమా మరి థియేటర్ సౌండింగ్లో ప్రాబ్లం తెలియదు, కానీ పాటలు వచ్చినప్పుడేమో సౌండ్ బాగా వినిపించింది. అదే డైలాగ్స్కి వచ్చినప్పుడు సౌండ్ చాలా తక్కువ అయిపోయింది అనమాట. అది ఒక పెద్ద మైనస్. ఈ 2 పక్కన పెడితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో అగైన్ చరణ్ గారి కెరియర్లో పెద్దిగాడు అనేది ఒక మంచి నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ మళ్ళీ పడింది అని అనిపించింది. చాలా బాగుందండి. అసలు ఈ రామ్ చరణ్లోనే బిగ్గెస్ట్ కెరీర్లో సూపర్ హిట్ మూవీ. చాలా చాలా బాగుంది. అసలు చెప్పాలంటే అసలు ఈ ఫైట్ మట్టుకు చాలా హైలైట్ అండి. పవన్ కళ్యాణ్ చిరంజీవిని మించినంత హీరో మళ్ళీ మన మెగా ఫ్యామిలీలో పుట్టారంటే రామ్ చరణ్ గారు. చాలా సూపర్ ఉందండి సినిమా. చెప్పాలంటే మట్టుకి అసలు హైలైట్ ఫైట్. ఇంటర్వెల్ తర్వాత కూడా సూపర్ ఫస్ట్ హాఫ్ మట్టుకి ఇంకా మైండ్ బ్లాక్ బోయింగ్ నెంబర్ 1 సినిమా మట్టుకి సూపర్ హిట్. పోటీలో వెళ్ళింది మాత్రం అసలు మార్వలెస్. ఈ రోజు మొత్తం షోస్లో కూడా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నా. నాకు అంత నచ్చింది మూవీ. సినిమానే అయిందండి. సినిమానే అయింది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పాలి? హైలైట్స్ అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇంకో 2-3 టైమ్స్ చూసాక చెప్తారండి. నాకు ఇంకా మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ పోలేదు. ఇంకొక 2-3 టైమ్స్ చూసినా కూడా ఐ వాజ్ మోస్ట్ ఏమంటారు హ్యాపీయెస్ట్. ఈరోజు అయితే నా హ్యాపీయెస్ట్ డే ఈరోజు. అండ్ 100 days మూవీ అండి, అంతే. దట్స్ రామ్ చరణ్ అంతే. నాకు అతను ఒక ఓవరాల్ సినిమా అంతా రామ్ చరణే బాగున్నాడు. నాకు రామ్ చరణే నచ్చాడు. 5కా 100కి 100 ఇస్తానండి. నేషనల్ కూడా ఎన్ని చూసుకుంటాం మనకు అంత ఐడియా రంగస్థలానికి మించి ఉంటుందని కూడా సినిమా చెప్తారు. అంత ఉండొచ్చు. టాప్ 4 డైరెక్టర్స్లో ఇండియా టాప్ 4 డైరెక్టర్స్లో బుచ్చిబాబు గారు ఉంటారని కూడా చరణ్ గారు చెప్పారు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఎలా ఆలోచించబోతుంది అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు కదా, ఏ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది కదా, అక్కడ ఎలా ఉండబోతుంది? బాగానే ఉండదండి. ఎక్కడ కూడా బాగా. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరెవరు ఎట్లా